ఏమండి మనం టీఎస్ ఐసెట్కి అప్లై చేసినప్పుడు ప్రిపరేషన్ కూడా చేయాలి కదండి. కొంతమంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను, అప్లై చేశారు, ప్రిపరేషన్ ఏది సీరియస్గా తీసుకోకపోతే ఎట్లా అండి? సో చూడండి, ఈరోజు నేనైతే మీకు డేటా అనాలిసిస్లో ఒకటి బార్ డయాగ్రామ్ ఇచ్చాను. డయాగ్రామ్ కొంచెం స్టడీ చేయండి. దీనిపైన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్ చేయగలగండి. ఎందుకంటే అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారా, ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి ఫాలో అయిపోతున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీగా స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. మీరు ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ లాగా తీసుకొని దయచేసి ఆన్సర్ చేసి ఆన్సర్స్ మీరు కంపేర్ చేసుకోండి. ఒక పై డయాగ్రామ్ ఇవ్వచ్చు, లేదా ఒక బార్ డయాగ్రామ్ ఇవ్వచ్చు. దాన్ని చదవాలి, మనం చదివి ఆ క్వశ్చన్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ ఏంటంటే టీఎస్ ఐసెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకు ఒక్కొక్కసారి కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని థీమ్ ఏంటని అడగవచ్చు. దాని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా మనం అడగడానికి ఛాయిస్ అనేది ఉందన్నమాట. కంపల్సరీగా ఈరోజు క్లాస్లో మాత్రం ఇలా ఒక డయాగ్రామ్ చదివి దానిపైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, రెండోది ఇలా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని చూసారా, ఇది చదివి దాని ఆన్సర్స్ మీరు చేయడం, ఆన్సర్స్ని చేయగలగడం నేర్చుకోండి. ఇలాంటివి మీకు కావాలంటే ఏ టూల్స్ యూజ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్లో చాలా చాలా ఉందన్నమాట. కానీ అప్లై చేసి మన వైపు నుంచి ఏమీ చేయకుండా ఆ రోజు ఏ పెట్టేద్దాం బి పెట్టేద్దాం ఇలా కాదు కదండి. ఐపీఎల్ ఈజ్ ఐపీఎల్, ఆధార్ దాందే, స్టడీ ఈజ్ స్టడీ. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోండి. చక్కగా మీరు ఐసెట్ అప్లై చేశారు, మంచి భవిష్యత్తు ఉంది. ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్కి పర్టికులర్లీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ హైదరాబాద్, ఇవన్నీ చూసారండి. దీనికి మంచి మంచి వాల్యూ అనేది ఉందండి. సో కాబట్టి మంచి కాలేజీలో మంచి స్కోర్ తెచ్చుకొని సీట్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనకు జూన్లో ఐసెట్ ఎగ్జామ్ ఉంది కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. ఇదే చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. నెగిటివ్ మార్క్స్ లేవు కదా, ఏదో ఏబిసిడి పెట్టి వచ్చేద్దామని చెప్పి. అలా కాదండి, అది అలా వద్దు. సీరియస్గానే ప్రిపేర్ అవ్వండి, కొంచెం మంచిగా అటెంప్ట్ ఇవ్వండి. ఈవెన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ, తర్వాత కొంచెం ప్రాబబిలిటీ, పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ ఇవి చూసుకోండి కొంచెం. కానీ మీరు ఒక ఇమేజ్ చూశారు, ఈ ఇమేజ్లో మీరు చూసినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటివి కూడా మీరు ఆలోచించండి. దీనివల్ల ఏంటంటే మనలో స్కిల్ అనేది పెరుగుతుందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. జస్ట్ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కాబట్టి ఆల్ ది బెస్ట్.